పెహల్గాం ఉగ్రదాడిని సాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు ఖండించింది. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని సదస్సు డిమాండ్ చేసింది. పెహల్గాం ఉగ్రదాడి ఫలితంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు షాంఘై సంస్థ సభ్య దేశాలు సంతాపం వ్యక్తం చేస్తాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని సదస్సు కుండబద్దలు కొట్టింది. పహల్గాం ఉగ్రదాడి మానవత్వానికి మాయని మచ్చ. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో ఉగ్రవాదులు తెగబడ్డారు. పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి మొత్తం 26 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఈ ఘాతుకానికి తాజాగా షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు ఖండించింది. చైనాలోని తియాన్జిన్ ప్రాంతంలో 2 రోజుల పాటు షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన వచ్చింది. కాగా దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని షాంఘై సదస్సు డిమాండ్ చేసింది. అలాగే పహల్గాం ఉగ్రదాడి ఫలితంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సభ్య దేశాలు సంతాపం వ్యక్తం చేశాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేదే లేదని షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు షాంఘై సదస్సు ఒక తీర్మానం కూడా ఆమోదించింది. అంతేకాదు ఉగ్రవాదంపై ఏ దేశం కూడా 2 నాల్కల ధోరణితో వ్యవహరించడం సరికాదని సదరు తీర్మానంలో షాంఘై సదస్సు పేర్కొంది. 2 నాల్కల ధోరణి ఫలితంగా ఉగ్రవాదం తరచూ రూపాలు మార్చుకునే ప్రమాదముందని ఈ తీర్మానం వెల్లడించింది. కాగా అంతకుముందు షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం యావత్ ప్రపంచానికి పెనుముప్పుగా మారిందన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా యుద్ధం చేయడానికి అన్ని దేశాలు ముందుకు రావాలని ఆయన కోరారు. షాంఘై వేదికగా ఉగ్రవాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సమరం చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న పాకిస్తాన్ మౌనంగా ఉండిపోయింది. తేలు కుట్టిన దొంగలా సైలెంట్ అయింది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దమన నీతిని ఎండగట్టాలని భారత్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా అనేక దేశాలకు ప్రతినిధుల బృందాలను భారత ప్రభుత్వం పంపించింది. ఈ ప్రతినిధి బృందాలలో కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారిని సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. కొన్ని రోజుల పాటు ఈ బృందాలు ప్రపంచ నలుమూలలా వెళ్లాయి. ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న పాకిస్తాన్ దుర్నీతిని ఎండగట్టాయి. దీంతో దౌత్య మార్గంలో పాకిస్తాన్పై భారత్ విజయం సాధించినట్టయింది. కాగా ది రెసిస్టెంట్ ఫ్రంట్ ను సంక్షిప్తంగా టీఆర్ఎఫ్ అని కూడా అంటారు. అయితే వాస్తవానికి లష్కర్ ఎ తోయిబా ముసుగు సంస్థే ది రెసిస్టెంట్ ఫ్రంట్. కాగా పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా కొన్ని రోజుల కిందట అమెరికా ప్రకటించింది. కాగా ది రెసిస్టెంట్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని భారత్ స్వాగతించింది. రానున్న రోజుల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం పోరాటం చేస్తుందన్నారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. కాగా లష్కర్ ఎ తోయిబా అతిపెద్ద ఉగ్రవాద సంస్థ. దీంతో అనేక ప్రపంచ దేశాలు సదరు లష్కర్ ఎ తోయిబా సంస్థపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఆంక్షల బారిన పడకుండా ఉండేందుకు ఈ ముసుగు సంస్థను లష్కర్ ఎ తోయిబా ఏర్పాటు చేసింది. ఇలా ఏర్పాటు చేసుకున్న ముసుగు సంస్థే ది రెసిస్టెంట్ ఫ్రంట్. కాగా ఈ టీఆర్ఎఫ్ చాలా కాలం నుంచి మనుగడలో ఉంది. కాగా ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఒక్కసారిగా తెరమీదికొచ్చింది. పహల్గాం ఘటన తర్వాత సదరు ఉగ్రదాడికి పాల్పడింది తామే అంటూ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఒక ప్రకటన కూడా చేసింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ రగిలిపోయింది. పాకిస్తాన్ దెబ్బకు దెబ్బతీయాలని భారత్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్కు ఇండియన్ ఆర్మీ శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ సింధూర్ అంటే సైనిక పరిభాషలో సర్జికల్ స్ట్రైక్స్ అన్నమాట. పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండానే సరిహద్దుకు సమీపాన ఉండి దాడులు చేయడం అన్నమాట. మన భూభాగంలోనే ఉండి క్షిపణి దాడులు చేసింది భారత సైన్యం. కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా పెట్టుకుని వాటిపై క్షిపణులు ప్రయోగించింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. ఈ స్థావరాలన్నీ పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ దాడుల ఫలితంగా మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఏదేమైనా ఉగ్రవాదంపై పోరాటానికి అన్ని ప్రపంచ దేశాలు ఒక్కతాటిపైకొస్తున్నాయి. ఇది శుభ పరిణామమే.